నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు. ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి మనమిత్ర ఇవ్వాలని సీఎం సూచన. వాట్సాప్ గవర్నెన్స్ వాడకంపై ప్రతి పౌరుడికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశం. తన గురువు షిహాన్ హుసైనీ ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన. పవన్ కి మార్షల్ ఆర్ట్స్, కరాటేలో శిక్షణ ఇచ్చిన హుసైనీ తన గురువు మరణంతో ఆవేదనకు లోనయ్యానని పవన్ వెల్లడి. ఏపీలో పెట్రోల్ ధరలపై బగ్గుమన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పొరుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న షర్మిల. గతంలో 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారని వెల్లడి. ఇప్పుడు అధికారంలో ఉన్నందున మాట నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కొన్ని కంపెనీస్ కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా, నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. తన గురువు షిహాన్ హుసైనీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణంతో ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కి మార్షల్ ఆర్ట్స్, కరాటేలో శిక్షణ ఇచ్చిన గురువు హుసైనీ మరణించడంతో పవన్ తీవ్ర ఆవేదనకి గురయ్యారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు లీటర్కి 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో జగన్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక వాటిని పెంచారని గుర్తు చేశారు. రెండు పార్టీలు కలిసి ప్రజల నుంచి 50,000 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో డ్రైన్ల నిర్మాణాలని విస్తరించడంతో చిన్నపాటి వర్షానికే నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడవలసిన వచ్చిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి పనులు చేపడుతుందని, త్వరలోనే ప్రజల సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో అనాది కాలం నుంచి కూడా ఏ మాత్రం చిన్నపాటి వర్షానికి ప్రధానమైన రోడ్డే మునిగిపోయే పరిస్థితి ఉంటది. ఇది కొండ ప్రాంతం నుంచి ఒకేసారి ఉధృతంగా వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చి ఆ నీళ్లతో పాటు మట్టి కూడా రావటం వల్ల నిరంతరం పూడిక అయిపోయి కాలువలు కదలేని పరిస్థితి ఉంటాయి. ఇక్కడ గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిల్ట్ అనేది విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ఒక పార్టీ తీసే సందర్భం లేదు. దానివల్ల అన్ని కాలువలు పూడిపోయి ఈ రోజున అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు ఎల్ఎన్టీ వారికి అప్పచెబితే అది వాళ్ళని ఎల్ఎన్టీ వాళ్ళని పని చేయకుండా ఆపేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. దానిలో 200 కోట్లు మిగిలిపోయి ఉంటే ఆ 200 కోట్లు మరలా తీసుకొచ్చి దాంతో పాటు నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు సిఆర్డిఏ నుంచి 150 కోట్లు కేవలం డ్రైన్స్ కోసం, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటి కోసం ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద మొత్తంతో కంపల్సరిగా మాకు ప్రధానమైన కూడళ్లు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుంటతిప్ప డ్రైన్ ఆటోనగర్ దగ్గరది, అదేవిధంగా ఈ యొక్క మాచవరంలో ఈ డ్రైను, ఇక్కడ వర్షం వస్తే కొండ ప్రాంతంలో ఇక్కడ జరిగే అనర్థం, అదేవిధంగా పుల్లేటి డ్రైన్ కూడా దాన్ని చేయాలి. ఒక 4 ప్రాంతాల్లో 4 డ్రైన్లు ఉన్నాయి. ఈ 4 డ్రైన్లు కనుక చేసుకోగలిగితే 100% స్టార్మ్ వాటర్ ఎక్కడ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. అందువల్ల దానికి రేపు వచ్చే నిధుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ నిధులను వెచ్చించి వీటిని పూర్తి చేయాలా. ఇక్కడ ఇదే మాచవరం డౌన్ లో ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళు ఒక కల్వర్ట్ కడితే చుక్క నీళ్లు మిగలకుండా వెళ్ళిపోతా ఉన్నాయి. అలాంటి కల్వర్ట్లు కనీసం మినిమం 2, ఎక్కువగా 3 కావాలా పడవల రేవు వరకు. ఆ 3 కల్వర్ట్ల కోసం మేము ప్లాన్ చేస్తాం. ఏలూరు రోడ్ని పగలగొట్టి ఆ టేపుకి వెళ్ళాలి. దానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేయాలో నిపుణులతో సంప్రదించి అవి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరంతరం మేము ఇచ్చే కార్యక్రమాల్లో పేదవారికి అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి మనందరికి తెలిసిన విషయం. ఆ రోజున నందమూరి తారక రామారావు కానీ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నిరంతరం పేదల సంక్షేమం కోసం ఆరాటపడే మనుషులు. మరి ఇప్పటి వరకు 2 రూపాయల కిలో బియ్యం బతికి పట్టగడతా ఉందంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తి, మొదలుపెట్టిన కార్యక్రమం. అదేవిధంగా పెన్షన్లు కానీ 35 రూపాయల పెన్షన్ వాళ్ళు 4,000 తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మేము కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసి పేదవారికి ఈ రోజున 3 కూరగాయల బళ్ళు లేదా ఫ్రూట్స్ బళ్ళు, 1 ఇడ్లీ బండి ఇచ్చామంటే సుమారు ఖర్చు చూసుకుంటే 55 నుంచి 60,000 అవుతాయి. అయినా వాళ్ళకి ఇచ్చామంటే అది తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఇప్పుడు మాతో కలిసిన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, కూటమి బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సొంత కార్యక్రమాలు కూడా కలిసి కూటమి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన G+3 గృహ సముదాయాల్లో అన్ని రకాల వస్తువులను కల్పించి అర్హులైన వారికి ఉగాది రోజున గృహ ప్రవేశాలు చేయిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం గో సంఘం వద్ద నిర్మించిన G+3 హౌసెస్ ని పరిశీలించిన ఆయన దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టిడ్కో హౌసెస్ సంబంధించి 2014-19 సంవత్సరంలో మరి ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టిడ్కో ఇళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు పనులన్నీ కూడా పూర్తయినా కూడా లాస్ట్లో మరి ఎలక్షన్ కోడ్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ముందు రావడం, తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రావడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్లను అసలు పట్టించుకోకుండా ఎన్నికల్లో వాడుకుని
మేము ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, అంతా కూడా మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 4 ఏళ్ళు అసలు పట్టించుకోలే. ఆ రోజున లాస్ట్లో అసలు సరైనటువంటి వస్తువులు కూడా ఇవ్వకుండా తాత్కాలికంగా ఆ రోజు ప్రారంభించారు. కానీ అవన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ రోజున మేము 6,400 ఇళ్ళు నిర్మాణం చేయడానికి ప్రపోజల్స్ పంపించడం, దానికి శాంక్షన్ రావడం, తర్వాత ఉన్నటువంటి సైట్స్లో 4,176 ఇళ్ళకి ఆ రోజున బేస్మెంట్లు కానీ మొత్తం వర్క్ కానీ స్టార్ట్ చేస్తే అవన్నిటిని కూడా కొన్ని క్యాన్సిల్ చేసి దాదాపు 1,872 ఇళ్ళు క్యాన్సిల్ చేసి కేవలం 2,304 ఇళ్ళకి మాత్రమే మరి ఆ రోజున వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని వసతులకి మేము ఆ రోజున డబ్బులు శాంక్షన్ చేయించడం, బ్యాంక్ నుంచి కొంతమంది రుణాలు తీసుకోవడం, చాలా ఇబ్బందులు పడ్డారు నిజంగా పేదవాళ్ళందరూ. వాళ్ళు బలవంతంగా కొంతమందితో సంతకాలు పెట్టించుకుని వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వెనక్కి చాలా ఇబ్బందులు పెట్టారు. మరి తిరిగి మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా మౌలిక వసతులు కల్పించడానికి చాలా అధునాతనకంగా మొత్తం కూడా షేర్వాల్ టెక్నాలజీతో కట్టినటువంటి ఇల్లు, ఎక్కడా కూడా ఇటుక రాయి అనేది వాడకుండా టోటల్ కాంక్రీట్తో కట్టినటువంటి ఇల్లు. అలాగే ఇక్కడ అన్ని వసతులు ఎస్టీపీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా, అలాగే అంగన్వాడీ కేంద్రం ఇక్కడ, అదేవిధంగా ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇంకా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నాయి. మరి అందుకని రేపు ఉగాది నాటికి ఇటు కంప్లీట్ చేయాలని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 432 ఇళ్ళు రేపు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకొక 1008 ఇళ్ళు కంప్లీట్ అవుతున్నాయి. అవి కూడా దాదాపు 93% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతా కూడా కంప్లీట్ చేసి అవి కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, ఇంకా నిర్మాణం చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా దృష్టి పెట్టి అవకాశం ఉన్నంత వరకు వీలైతే ఆ 1,800 ఇళ్ళను కూడా కంప్లీట్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, ఎందుకంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ప్రభుత్వం పెరిగినటువంటి అంచనాలని కొద్దిగా మ్యాచ్ చేసుకోగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మొత్తం కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, టోటల్ అంతా ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అంతా ఉంది కాబట్టి మిగతా కూడా కంప్లీట్ చేసి మేము ఏదైతే అనుకున్న 4,176 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఇటు రుద్రవరంలో కానీ, గోసంగంలో కానీ కంప్లీట్ చేసి మరి రేపు ఉగాది నాటికి మిగతా ఇళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఇచ్చేస్తాం. మిగతా కూడా 1 year లోపు అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అవనిగడ్డలో డీఎస్సీ విద్యార్థుల ఆందోళన. మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లపై బైఠాయించిన విద్యార్థులు నినాదాలు చేశారు. వందలాదిగా రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీని ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. అయిపోయింది. 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగులు చాలా ఆశతో ఎదుర్కొస్తున్నారు. అందుకని కూటమిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత మొదటి సంతకం అన్నారు. ఇంతవరకు సంతకంకే తొలి సంతకానికే దిక్కు లేదండి. మేము చాలా నమ్మకంతో చంద్రబాబు నాయుడు గౌరవం ప్రోత్సహించాము. కానీ గెలిచిన తర్వాత మాత్రం మొదటి సంతకం అంతే ఆగిపోయింది. దయచేసి మా నిరుద్యోగులు బాగా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఏమని, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగా నిజమే. ఆర్థిక పరిస్థితి కంటే మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మా యవ్వనం మొత్తం అయిపోతుంది. రేపటి రోజు మాకు పెళ్లి అవుతున్న గ్యారంటీ లేదు, పిల్లలు ఇస్తారన్న గ్యారంటీ లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ కపట బుద్ధి పక్కన పెట్టేసి నిరుద్యోగుల కోసం మీరు ఇచ్చిన హామీని ముందు నిలబెట్టండి. ఇది ఉంది. దయచేసి మీరు గ్రహించి దీన్ని ఇంతటితో ఆపండి. తొందరగా చర్యలు తీసుకుని డిఎస్సీ మీద మీ తొందరగా నోటిఫికేషన్ ప్రకటించండి. చాలా ఆశీర్వాదం ఎదురుస్తున్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు గత ఎన్నికల ముందు ఇక్కడికి అవనిగడ్డ వచ్చేసి మీటింగ్ పెట్టేసి చాలా దారుణంగా చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఒక్క మాట కూడా మీరు మాట్లాడటం లేదు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. మేము చాలా 6 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము. మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్.
ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ రాజీనామాపై వారి అభిప్రాయాలను తెలపాలని ఇన్ఛార్జి మేయర్ సభకు సూచించారు. వీరు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనల్ని వినిపించారు. కాబట్టి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్కి లేఖ రాయటం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సభలో ప్రస్తావించారు. మేయర్ రాజీనామా కేవలం సభలో మాత్రమే చేయాలని, లేదంటే కౌన్సిల్ సెక్రటరీ రాజీనామా లేఖనివ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం కావటి రాజీనామాపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. కావటి మనోహర్ నాయుడు రాజీనామా ఆమోదం కోసం సరిపడా సభ్యులు ఉన్నందున ఆమోదం తెలపాల్సిందిగా ఇన్ఛార్జి మేయర్ సజిలా ప్రకటించారు. దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ కూడా మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాలకి ఆమోదం తెలుపుతున్నట్లు తెలియజేశారు. అనంతరం సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తారు. ఆయన ముందుగానే లేఖోపీని తీసుకొని దాన్ని కూడా చర్చలో పెడితే బాగుండేది. కానీ అటువంటి పరిస్థితి ఏది లేకుండా ఆయన ఇష్టానుసారంగా వచ్చేటప్పటికి ఆయనకి ఏదైతే నచ్చుతుందో దాని ప్రకారంగా కావటి మనోహర్ నాయుడు రాజీనామా ఆమోదం కోసం సరిపడా సభ్యులు ఉన్నందున ఆమోదం తెలపాల్సిందిగా ఇన్ఛార్జి మేయర్ సజిలా ప్రకటించారు. దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ కూడా మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాలకి ఆమోదం తెలుపుతున్నట్లు తెలియజేశారు. అనంతరం సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తారు. మేము వాస్తవంగా మేయర్ గారు చేసినటువంటి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ లోకల్ నాయకులకు కానీ మాకు కానీ ఆయన రాజీనామా చేశాడనే విషయం బయటకు వచ్చేంతవరకు మాకు ఎవరికి కూడా తెలియదు. ఈ తెలియనటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేయర్ గారికి ఫోన్ ద్వారా ట్రై చేయడం జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జరిగినటువంటి మంచి చెడులు లాభ నష్టాలు ఏమిటి అనేది పైన భగవంతుడు తెలియాలి, మేయర్ గారికి తెలియాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ మేము తీసుకోవాలి. కాబట్టి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మేము కాబట్టి మేము ప్రజలకు జవాబుదారితనంతో ఉన్నాం. కాబట్టి మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇవాళ వీధి విక్రయాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏఐటీయూసీ పోరాటం, అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలను నాశనం చేస్తున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తన దుశ్చర్యల్ని విరమించుకోవాలి. ఏఐటీయూసీ డిమాండ్. మీడియా సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ. పెద్ద పెద్ద భవనాలు, అద్దాల మేడలు, ఏసీ గదులు ఇవి మాత్రమే అభివృద్ధిలో చిన్న చితక కుటుంబాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి వీధి విక్రయదారులు రారా అని చెప్పేసి ఏఐటీయూసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవైపు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి కమిటీలు వేయమని చెప్పి వాళ్ళకి జోన్లు ఏర్పాటు చేసి వాళ్ళ షెల్టర్లు ఏర్పాటు చేయమని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పురోగతి చెందడం కోసం వాళ్ళకు లోన్లు ఇప్పించండి, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకుని పోయే విధంగా మున్సిపాలిటీ కమిషనర్లు అందరూ కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఓ పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంటే, వారి ఆదేశాలని, ఆజ్ఞల్ని తుంగలో తొక్కుతూ ఈ గుంటూరు నగరంలో అభివృద్ధి పేరుతో అరాచకమైనటువంటి పాలన నడుస్తుందని చెప్పేసి మేము ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గుంటూరు నగరంలో రోడ్ల పక్కన ఒక 4 అడుగులు 5 అడుగులు ఉన్నటువంటి తోపుడు బండి మీకు అడ్డుగా అనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. ఏఐటీసీగా మేము చెప్తా ఉన్నాం, విద్యానగర్లో మెయిన్ రోడ్లో ఒక పాఠశాలకి, కళాశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాహనాలు, బస్సులు రోడ్డుని సగం ఆక్రమించి పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఏ విధమైన పార్కింగ్ స్థలాలు లేకుండా వాళ్ళు రోడ్డునే పార్కింగ్గా వాడుకుంటా ఉన్నారు. వారిని మీరు తీయించగలరా? చిన్న చితక కుటుంబాలు బతుకులు కాబట్టి వీళ్ళని మీరు తోసివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆక్రమణ నిర్మూలన సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 మంది 20 మంది బృందంగా ఏర్పడి పెద్ద ఐసర్ బళ్ళు 2-3 పెట్టుకొని రింగు రోడ్డు, లక్ష్మీపురం, పట్టాపురం ఈ ప్రాంతం మొత్తం కూడా వీధి విక్రయదారుని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్ని నాశనం చేస్తూ
బెదిరిస్తూ మొత్తం కూడా ఏకవచనంతో ప్రత్యక్షంగా మేము చూసాం. ఏకవచనంతో వయసు సంబంధం లేకుండా ఆడవారు మగవారిని చూడకుండా సంబోధిస్తూ ఉన్నారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కూడా మనుషులే. వారు ఏ విధంగా అయితే మనుషులు, మీరు కూడా అదే విధమైన మనుషులు. మీరు మనుషులుగా మించిన 2-3 అవయవాలతో ఎగస్ట్రాగా మీరు పుట్టలేదు. మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్లు అయి ఉండొచ్చు, యంత్రాంగం అయ్యొచ్చు, సాధారణ ఒక మానవత విలువలతో మెలగని చెప్పేసి మేము ఏఐడిసిగా వాళ్ళు చెప్తా ఉన్నాం. ఇదే గుంటూరు నగరంలో ఓ వ్యాపార సంస్థ పార్కింగ్ సౌకర్యం లేకుండా రోడ్డునే పార్కింగ్ వాడుకుంటూ మున్సిపల్ స్థలం వాడుకుంటూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు, ఈ ప్రభుత్వంలో ఉండాలని అనుకుంటే కుదరదని, వైసీపీ ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని ఎమ్మెల్యే గల్లామాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్ మరియు సాయినగర్లో ఎమ్మెల్యే గల్లామాధవి మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గల్లామాధవి విస్తృతంగా పర్యటించారు. ప్రజల వద్ద నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మానం శ్రీనివాసు, గూడపాటి రమేష్, రోళ్ల కోటేశ్వరరావు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:45 గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ ఉమాశంకర్ గారు మరియు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు మరియు కార్పొరేటర్ సమత గారు మరియు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి కార్యక్రమంలో పాల్గొన్నారు. కోస్తాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది ప్రతిరోజు కూడా ఇక్కడ వైద్య సదుపాయాల కోసం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కూడా అనేక పర్యాయాలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో, హెచ్ఓడీలతో, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో కూడా అనేక రివ్యూలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ దగ్గర నుండి, మ్యాన్ పవర్ దగ్గర నుండి, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాల గురించి కూడా రివ్యూలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యక్షంగా హెచ్ఓడీలతో మాట్లాడి మేము ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనుక్కోవడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అవసరమైనటువంటి పరికరాలు లేకపోవడంతో ఇంకా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే దాంట్లో కొంత వెనుకబాటుతనం ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ సూపరింటెండెంట్ గారు, అలాగే హెచ్డిఎస్ కమిటీ సభ్యులు, వీళ్ళందరూ అలాగే నాట్కోకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి ఒక రివ్యూని చేసుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ, అలాగే కొంతమంది ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆదుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ట్యాప్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఒక టార్గెటెడ్ వేతో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికరం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా కానీ, లేకపోతే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి 2-3 నెలల్లో ఒక ప్రతిపాదనలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా ట్రాఫిక్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ కానీ, అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే ఈఎండీస్ కానీ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రాష్ట్రంలో 4600 మంది పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. డాక్టర్స్ను కూడా ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. కానీ మారుతున్నటువంటి అవసరాలను బట్టి ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి 1 సంవత్సరం కాలం పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు. ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి మనమిత్ర ఇవ్వాలని సీఎం సూచన. వాట్సాప్ గవర్నెన్స్ వాడకంపై ప్రతి పౌరుడికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశం.
తన గురువు షిహాన్ హుసైనీ ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన. పవన్ కి మార్షల్ ఆర్ట్స్, కరాటేలో శిక్షణ ఇచ్చిన హుసైనీ తన గురువు మరణంతో ఆవేదనకు లోనయ్యానని పవన్ వెల్లడి. ఏపీలో పెట్రోల్ ధరలపై బగ్గుమన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న షర్మిల. గతంలో 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారని వెల్లడి. ఇప్పుడు అధికారంలో ఉన్నందున మాట నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.